ఈ ఈ ఎ అలానే ఇక్కడి వరకొచ్చాను. చేయండి సార్. నరేష్ గారు, హలో సార్. నరేష్ గారు ఇంకొకసారి. యాక్చువల్‌గా 'నాంది' అప్పుడు డైరెక్టర్ చెప్పారు. ఇక నుంచి ఈయన అల్లరి నరేష్ కాదు 'నాంది నరేష్' అని చెప్పి. బట్ ఆ సినిమా చేసిన జస్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ 'అల్లరి ఈజ్ బ్యాక్' అని పెట్టుకున్నారు కదా! అంటే ఏంటి ఇమ్మీడియేట్‌గా ఎక్కడండి నాంది తర్వాత మారేడుమిల్లి అయింది, ఉగ్రం అయింది, అదే అట్‌లీస్ట్ 2 ఆర్ మొన్న 3 నా స్వామి రంగ రిలీజ్ అయింది, 3 రిలీజ్ తర్వాత మళ్ళీ 'నాంది మధ్యన 2 నరేష్' సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, సార్ 6 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానికి. సార్ 'అల్లరి నరేష్' ఒక 50-60 సినిమాలు చేసాడు సార్. బట్ 'నాంది నరేష్' మళ్ళీ 4 సినిమాలకి మళ్ళీ 'అల్లరి ఈజ్ బ్యాక్' అని రావడానికి రీజన్ ఏంటి? సార్ ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమాడల గారు క్లియర్గా చెప్పారండి, ఇట్స్ సీరియస్ ఫిల్మ్. అల్లరి నరేష్ అంటే అల్లరి అని ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ, అందుకు నరేష్ వేస్తున్నాడు. సో మీ ఇష్టం అండి అని. అది ఇట్స్ డైరెక్టర్స్ కాల్. నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగే వేయండి అలాగే వేయండి అని ఎప్పుడు అనలేదండి. ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్లో కూడా వేసిన రోజులు ఉన్నాయండి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా, సార్ నాకు అల్లరి నరేషన్ వేసుకుంటాను వేస్తాను సార్ అన్నారు. సో ఇట్స్ థింగ్ అండి, వేయండి వేయొద్దు అనేది ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి, నాట్ మై కాల్. అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక. మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు, ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటే అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఒకటి అడగంటే ఎప్పుడన్నా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటూ ఉండే, ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి, తనకు వచ్చినా నాకు వచ్చినా, అదేంటి మాట అనుకున్నాం కదా టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం బాబా షూటింగ్ వచ్చింది అంటే ఆ ఒకటి అడక్కు బయటకు రమ్మని. హలో సార్, డైరెక్టర్ గారు. హలో సార్, నా పేరు శ్రీవత్సన్. సార్ మీరు కామెడీ ఫిల్మ్స్ చేసేటప్పుడు అల్లరి నరేష్ గారు డెఫినెట్లీ ఆబ్వియస్ చాయిస్. కానీ ఆయన కామెడీ అన్ని సినిమాలు చేసేసరికి డిస్టింక్షన్ కూడా చాలా కష్టం కదా. అంటే ఎలాంటి కామెడీ చేస్తే నరేష్ గారు చేస్తే కొత్తగా ఉంటుంది అనేది కూడా ఛాలెంజ్ కదా. సో హౌ డిడ్ యూ? ఇది నరేష్ గారిది సిచ్యువేషనల్ కామెడీ అండి. ఇది అంతకుముందు చేసింది అంటే స్లాప్ స్టిక్ కామెడీ ఉంది, స్లూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇది మాత్రం సిచ్యువేషనల్ కామెడీతో చేసాము. మీరు కొత్త నరేష్ గారిని కొత్త కామెడీ విధానంలో చూస్తారు డెఫినెట్గా. కెన్ ఐ హ్యావ్ ఆల్ రైట్.